ఇప్పుడు మరో జంట. అరే గౌతమ్, ఇప్పుడు నీ వంతురా. నేనా? నేను డాన్స్ చేయాలంటే హీరోయిన్ ఉండాలి కదరా. నేను రానా? నీతో నా వల్ల కాదమ్మా. ఇప్పుడు అందాల రాసి ముంబై నారి నందు గారి పర్ఫార్మెన్స్. అక్క వెళ్ళు. నందు గారు మీరు రండి. మీ అక్కకి డాన్స్ రాదనుకుంటా కదా. ఎంత ధైర్యం రా నీకు? కళ్ళు కనిపిస్తలే? అసలు నువ్వు డాన్స్ చేస్తున్నావా, భజన చేస్తున్నావా? డాన్స్ చేస్తే మీద పడతావా పాగలుగా? రే సామ్రాట్, ఏంట్రా ఇది? మమ్మల్ని ఇలా అవమానించడానికే ఇక్కడికి పిలిచావా? ఏమనుకుంటుంది రే అమ్మాయి? డాన్స్ చేస్తే ఆ మాత్రం టచ్ అవదా? ఆ మాత్రానికి కొట్టేస్తుందా? రైట్, ఇలాంటి వాళ్ళు న్యూ సెన్స్ కి దగ్గరగా, కామన్ సెన్స్ కి దూరంగా ఉంటారు. లైట్ తీసుకోండి. హే, ఎవరికి కామన్ సెన్స్ లేదంటున్నావు? తోలుకొచ్చినావు కదా నీ దోస్తుల్ని, గాళ్ళకి కామన్ సెన్స్ లేదు. అయినా తమరేందో ఎరకనే కదా. మీకు ఆడోళ్ళంటే రెస్పెక్ట్ ఉంటే మీ దోస్తులకి ఉంటది. నందు, ఏంటిది? అన్నిటికి గొడవేనా? వదిలే. ఏంది నాన్న ఇడ్సేడిది? ఏళ్లలో ఒక్కళ్ళకన్నా మేనర్స్ ఉన్నదా? అసలు ఉంటే గిట్లా చేస్తారా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. సంగీతం నాక ఆడతారు, ఆడితే తగులుతారు. అలా తగలకుండా ఉండాలంటే ఇలాంటి చోటుకి రాకుండా ఉండాలి. హలో, మేమేం కిస్మంటి ఫంక్షన్లు చూడక రాలే. రమ్మని మీరు పిలిస్తేనే వచ్చినాం. గది అదుచ్చుకో. నందు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఇకనైనా నోరు మూసుకొని కిందికి రా. ఎక్కడికి వెళ్ళేది? మేమేం పిచ్చోళ్ళం కాదు. మా వాడిని కొట్టింది, మా వాడికి సారీ చెప్పాలి. సారీ చెప్పాలనా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఎట్లా కనిపిస్తున్నా? తప్పు చేసింది మీరు. మీరు నాకు సారీ చెప్పాలి. రే సామ్రాట్, సారీ చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా చేసిన తప్పుకు సారీ చెప్పాలి.
విన్నావుగా, మా వాళ్ళకి సారీ చెప్పు. సారీయా? కల్లో కూడా జరగదు. సచ్చినా సారీ చెప్పేదే లేదు. రేయ్, ఇదెక్కడి ఫ్యామిలీరా? మరి ఎంత దారుణంగా ఉన్నారు? ఇలాంటి వాళ్ళ ఇంటి పిల్ల నువ్వు చేసుకునేది చా. మర్యాదగా సారీ చెప్తావా లేదా? చెప్పా. అసలు నేనే తప్పు చేసినా నేను సారీ చెప్పాలి? గాళ్లే నాకు సారీ చెప్పాలా? బాబు ఒక్క నిమిషం, కోపడకండి. నందు, నేను చెప్తున్నాను, ఆ అబ్బాయికి సారీ చెప్పు. నానా నీకు తెలియదు, ఇదంతా నన్ను ఇన్సల్ట్ చెయ్యి నీకే చేస్తుండ్రు. నేనెందుకు సారీ చెప్పాలి? ఏమ్మా మరీ గడుసుదాన్లా ఉన్నావే? ఏ సారీ అనే 2 అక్షరాలు చెప్తే తగ్గిపోతావా? నందు, నీకు దండం పెడతానే. మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. క్షమాపణ చెప్పవే. ఆఖరిసారిగా చెప్తున్నాను, సారీ చెప్పకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారా? మా శ్రీవల్లిని రిజెక్ట్ చేస్తారా? చెప్పుండ్రి పెదనాన్న, ఇనేరా ఏమంటుండో మీ కాబోయే అల్లుడు? నేను సారీ చెప్పుకుంటే శ్రీవల్లి వద్దంట అంటే ఏందన్నట్టు? గడి గడికి వాళ్ళు లొల్లి పెడతారు, మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. కానీ మనమే సారీ చెప్పాలి. చెప్పకపోతే బెదిరిస్తారు. గంతే కదా? నానా, ఇప్పుడే ఇంత కండిషన్లు పెట్టి ఇట్లా బెదిరిస్తే రేపు శ్రీవల్లి ఇంటికొచ్చినాక మనిషిని లెక్క చేస్తారా? జర సోచయించుండ్రి. ఆపండి. ఈ ఇష్యూలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. మీ కూతురు సాఫ్ట్వేర్ కాదు, పొలిటీషియన్ అవ్వాల్సింది. లేనివి అన్నట్టు, అననివి ఉన్నట్టు చెప్పడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇక్కడ సమస్య శ్రీవల్లి కాదు, ఈ అమ్మాయి తప్పు చేసింది. అందుకు సారీ చెప్తుందా లేదా? అవసరం లేకపోతే ఈడ్చిపెట్టమనుండ్రి. ఎవ్వరూ భయపడేది లేదు గీడ. మా శ్రీవల్లికి గింతకన్నా మంచోడు దొరుకుతాడు. ఏందే ఊరుకున్న కొద్దీ బాగా మాట్లాడుతున్నావు? అమ్మా నార్మల్ దిక్కుమాలిందానా? ఈ పిల్లగాడు బంగారమే. ఇంతకన్నా మంచోని తెస్తావా నీ మొహానికి? ఆడపోరివి ఆడపోరి తీరు నుడు. మగ పోరగాండ్లు తాకుతారనుకుంటే నడుమకెందుకు వచ్చినావు? ఎందుకు ఎగినావు? ఇది సంబరం చేసుకునే పండగ, గట్లనే ఉంటది. మగ పిల్లగాని దోస్తు మీద చేయి చేసుకుంటావా? క్షమాపణ చెప్పు. సారీ. వినపడలేదు. సారీ. ఏంటిది నందు? మా వాళ్ళకి వినబడలేదంట, మరొకసారి చెప్పు. సారీ సారీ సారీ. తప్పు చేసింది ఒకరైతే క్షమాపణ చెప్పేది ఇంకొకరా? బాధ పెట్టి ఇన్సల్ట్ చేసిన వాళ్ళని ఇడిసిపెట్టి నా చేత కాళ్ళకి సారీ చెప్పి
పంపించిండ్రు ఇప్పుడు సంతోషంగా ఉన్నదా? సారీ చెప్పడం కాదు, నువ్వు చేసిన పనికి మా తమ్ముడి కాళ్ళు మొక్కినా తప్పులేదు. నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు ఏంటి పిల్లవే కదా. మంచి చెడు కష్టం నష్టం తెలిసిన దానివే అయితే, పెళ్లి జరుగుతుంది మీ అక్కకని తెలిసిన దానివైతే అంతమందిలో అలా ప్రవర్తిస్తావా? సంస్కారం కోల్పోయినట్టు మాట్లాడతావా? గాడెవలకుంది సంస్కారం? పెండ్లి కొడుక పెండ్లి కొడుకు దోస్తులుకా? గా సంస్కారమే మీ వాళ్లకుంటే ఇప్పుడుకి పరిస్థితి వచ్చేదే కాదు. గంత మందిలో మనల్ని ఇన్సల్ట్ చేసేటోళ్లే కాదు. ఇదిగో నందు, మర్యాదగా చెప్తున్నాను, ఇంకొక మాట మా బంధువుల గురించి సామ్రాట్ గురించి తప్పుగా కూసావో బాగోదు చెప్తున్నా. నేనేం తప్పుడు మాటలు మాట్లాడలే. మీరే అంతా కలిసి శ్రీవల్లిని ఆడదంటే రెస్పెక్ట్ లేని మనిషి చేతిలో పెట్టి విలువలేని మనిషి కాళ్ల కాడ దాన్ని బానిసం చేయాలని చూస్తుండ్రు. మీరంతా తప్పు చేస్తుండ్రు. చూసారా అత్తయ్య, విన్నారా మావయ్య ఏం మాట్లాడుతుందో ఈ నందు? శ్రీవల్లికి బంగారం లాంటి సంబంధం తేవడం నా తప్పంట, గొప్పింటి కోడల్ని చేయడం మీ తప్పంట. ఈవిడ గారు చేసింది మహా గొప్ప పనంట. అసలు ఈ దరిద్రం అంతా నీ వల్ల కాదా? నువ్వు కాదా కావాలని సామ్రాట్ని ఏదో ఒక విషయంలో రెచ్చగొడుతుంది, కావాలని ఏదో ఒక తప్పులో ఇరికించాలని చూస్తుంది? అంత కర్మ నాకేం పట్టలే. ఉన్నదే అంటున్నా, చూసిందే చెప్తున్నా. మీకే కండ్లు చెవులు పనిచేయట్లేదు. నీకు మెదడే పనిచేయట్లేదు. ఆ బుర్రకి బుద్ధుండుంటే సామ్రాట్ తన కాబోయే భార్య కోసం ఎంతో ముచ్చటపడి డ్రెస్ పంపిస్తే ఆ డ్రెస్ ను పక్కన పడేసి నీ దిక్కుమాలిన డ్రెస్ శ్రీవల్లికి వేసి ఎందుకు పంపించావు? ఏంటి మావయ్య గారు అలా ఆశ్చర్యపోతున్నారు? సామ్రాట్ అంతమందిలో శ్రీవల్లికి తను పంపిన డ్రెస్ లో ఎందుకు రాలేదని అడగడం తప్ప? సామ్రాట్ పంపిన డ్రెస్ పక్కన పడేసి తనకి అసహ్యమైన ఒక డ్రెస్ శ్రీవల్లికి వేసి తీసుకొచ్చింది. అది చూసి సామ్రాట్ రెచ్చిపోవాలి, ఆవేశంలో మాట తూలాలి, దాన్ని తప్పుగా ఎత్తి చూపి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి. ఇది మీ కూతురి ప్లాన్. అమ్మా నందు, ఏంటమ్మా ఇది? నువ్వు శ్రీవల్లి పెళ్లి చెడగొట్టాలనుకున్నావా? అందుకే ఇదంతా చేసావా? నందు, ఏంటి మాట్లాడవు? ఎన్నో దేవుళ్ళకి మొక్కగా జరుగుతున్న పెళ్ళే ఇది. నీకెందుకే ఇలాంటి ఆలోచన వచ్చింది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం శ్రీవల్లి పెళ్లి చెడగొట్టాలనుకోలే. దాని జిందగీ మంచిగుండాలని కోరుకున్నా. శ్రీవల్లికి గా మనిషి సెట్ గాడు. గా మిషన్ ని పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి జిందగీ బర్బాద్ అవుతది. గది మీకు తెలుస్తలే. బుద్ధి లేకుండా మాట్లాడుకున్నందు అసలు ఎందుకు అతన్ని అంతలా అసహించుకుంటున్నావు? అతను ఏమైనా దొంగ క్రిమినలా? అతని గురించి ఏం తెలుసు నీకు? అలా గడ్డి పెట్టండి, లేకపోతే మనందరినీ నట్టేట్లో ముంచేలా ఉంది. మాట్లాడవేందే? నీ మొహం మీద మన్ను బొయ్యా లేనిపోని పుల్లలు పెట్టి దాని బతుకు ఆగం చేద్దామనుకున్నావా? మహారాజు, అసొంటి పిల్లగాడు నీకెందుకు నచ్చకపోయానే? నీ కళ్ళల్లో కాకులు పొడవా? ఎందుకంటే ఆడోళ్ళంటే లెక్కలేదు, మనుషులంటే విలువ లేదు. పైసల్నే తింటాడు, నోట్ల మీదే పంటాడు, టైంతోనే నడుస్తాడు, టైంతోనే సంసారం చేస్తాడు. చేసుకోబోయే పెండ్లన్నీ కూడా బిజినెస్ మైండ్ తోనే చూస్తాడు. నందు, నన్ను ఆపకు నాన్న. ఏదైతే గదైతది. ఈ యాలగిళ్ళందరికీ గా మూర్ఖుల గురించి తెలవాలే. నేను బాంబే నుంచి దిగిన మొదటి తెలివే కలిసిండు రోడ్డు మీద. నన్ను నలుగురు పోరగాళ్లు చిడాయిస్తుంటే వచ్చేగాళ్ళని కొట్టి ఎంతో మంచి చేసిండు అనుకున్నా, మంచోడు అనుకున్నా. కానీ గా మనిషి మైండ్ సెట్టే వేరు. ఆడుదంటే మొగని ముందు తగ్గుండాలా, ఆడుదంటే వెనకాలే ఉండాలా, గీ కాన్సెప్ట్ లో ఉన్నాడు. గస్వటోనికి శ్రీవల్లి ఎట్లా సెట్ అవుతుంది? గందుకే
గాని క్యారెక్టర్ ఏందో మీ కండ్లకు చూపించి ఈ పెళ్లి ఆపాలి అనుకున్నా. శ్రీవల్లిని కాపాడాలనుకున్నా. నందు ఆపుతావా? ఎన్నిసార్లు అదే పాట పాడతావు? నీకు అదే రోజు చెప్పాను, ఆ పిల్లాడు నిన్ను అవమానించలేదు, ఆడదానిలా ఉండమన్నాడు అని. అది నీకు అర్థం కాలేదు. ఆ పిల్లవాడు టైం వెనక నడుస్తున్నాడు అంటే యంత్రం అని కాదు, గెలుపుకి మంత్రంలా బతుకుతున్నాడని. అది మర్చిపోయి శ్రీవల్లిని ఉద్ధరించినట్టు మాట్లాడతామే. ఇదే మీ చేతకానితనము అంటున్నా. మీకు వయసు అయిపోయింది, మనుషుల్ని నమ్మటమే ఎరుక, గాళ్ళని అంచనా వేసుడు తెలవదు. గందుకే దీని బతుకు నాశనం చేయాలని చూస్తుర్రు. నేను నిలబెట్టి నీకు ట్రై చేస్తున్నా. నువ్వు దాని బతుకు నిలబెట్టడానికి ట్రై చేయట్లేదమ్మా, బలి చేస్తున్నా. మా ఆశల మీద మట్టి జల్లుతున్నా. నువ్వు చేసిన పనికి వాళ్ళకి మరో ఆలోచన ఏదన్నా వస్తే, ఈ పెళ్లి ఆగిపోతే ఈ ఇల్లు శవాల దెబ్బగా మారిపోతుందని ఒక్కసారైనా నీకు అనిపించలేదా అమ్మా? గట్లని ఎవరికి పడితే గాడికి దీన్ని కట్టబెట్టి దీని గొంతు కోస్తారా? ఆడపిల్లని కంటే సరిపోదు పెదనాన్న. దాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నాం, గాడు మంచోడా సెడ్డోడా, గాంతో నా బిడ్డ బతుకుద్దా సస్తదా అని సోంచాయించాలి. లేకపోతే కనుడే మానేయాలి. ఏందే నిన్ను చేసుకోబోయేటోండి ఒక్క మాట అనగానే రోషం పొడుచుకొచ్చిందా? నేను నిన్ను కొట్టింది నా కాబోయే పెనిమిటిని గాడు గీడు అన్నందుకు కాదు. కన్నోళ్ళు కండ్లకి కనిపించకుండా మాట్లాడినందుకు కొట్టినా. బతుకునిచ్చిన అమ్మా నాన్నని బజార్లో పెట్టిన బిడ్డలుంటారేమో కాని పేగు తెంచి కన్న బిడ్డల జిందగిని ఆగం చేసే అమ్మా నాన్న ఇంకా ఈ భూమి మీద పుట్టలేదే. గస్వంటి అమ్మా నాన్న కానుపని ఎత్తి చూపుతావా? కళ్ళకి సేత కాదని హింసలు చేస్తావాయే? మన కళ్ళల్ని కళ్ళతోనే చూస్తారే, కళ్ళల్ని నిజం చేయాలని తక్లీఫ్ అవుతారు. గస్వంటి పెద్దోళ్ళ అనుభవాల్ని కళ్ళ వయసుని ఎత్తి చూపే రైట్ మనకెక్కడిదే? నీకెక్కడి నుంచి వచ్చిందే గంత ధైర్యం? నిన్నేదో అన్నడని, ఆడోళ్ళంటే రెస్పెక్ట్ లేదని ఒక మొగోన్ని తప్పుపట్టిన నువ్వు, కన్నవాళ్ళు పెద్దోళ్ళు అన్న ఇంకింత లేకుండా మాటలేడ్చి పెడుతున్నావు. నీతి సంస్కారమే? నువ్వు నా సెల్లెలివే. నన్ను 4 మాటలు తిట్టు, కోపం వస్తే ఒకటి కొట్టు, నేను పడతా. కాని జన్మనిచ్చి పెంచినోళ్ళ మీద నోరు జారితే నేను ఓర్చుకోలేను. తల్లిదండ్రులు బిడ్డల్ని కంటరే, తలరాతల్ని కాదు. రాతని కంటే అందరూ ఆడపిల్లలు అదృష్టవంతురాళ్ళే అవుతారు. నా లెక్క దురదృష్టవంతురాళ్ళు ఎందుకైతారు? ఎన్ని దినాలు పెండ్లి పేరెంట లేకుండా ఎందుకుంటారు? కానీ ఇలా నా దురదృష్టాన్ని మీ బావ బ్రేక్ చేసిండు కదనే. నాకు 100 ఏళ్లకి సరిపడా అదృష్టం ఇచ్చిండు కదనే. అయినా నీకు గైన మీద అనుమానం ఎట్లొచ్చిందే? గైనని తప్పు పట్టి పెళ్లి ఆపాలని ఎట్లనుకున్నవే? గడిగడికి గైన నీకు సెట్టుగాడు అంటే గైన గురించి నీకు తెలియదు అనుకోవాలా? లేక నాకు పెళ్ళవుడు నీకు ఇష్టం లేదు అనుకోవాలా? చెప్పు నందు. కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇష్టాన్ని చెప్పిండు. పూలు పండ్ల నాడు నాకు పట్ట గొలుసులిచ్చి ఆయన ప్రేమని చెప్పిండు. పసుపు దంచినాడు నా చేతులకెళ్ళి పసుపు జారిపోతే నలుగురు 4 మాటలంటే అందరి నడుమ నా ఇజ్జత్ని కాపాడిండు. ఇంతకన్నా ఏం కావాలే? గైన మనసు మంచిదని చెప్పనీకి. గైన డిజైన్ చేసిన చీర నాతోటి కట్టిపిచ్చి నన్ను అందట్లా గంత గొప్పదాన్ని చేసి పరిచయం చేసిండు. ఇంతకన్నా ఏం కావాలే? గైన తోటి నా బతుకు మంచిగుంటదని నా మనసు నమ్మనికి. నా నమ్మకాన్ని కూడా నువ్వు గుర్తించకుండా నీ భ్రమకే వెలివిస్తున్నావంటే
నిన్ను ఎట్లా సమ చేసుకోవాలి? ఏడాది తేడాతోటి పుట్టినాం, దోస్తుల తీరు పెరిగినాం, మనిద్దరం మనసుతోటి మాట్లాడుకుంటామే. గసవంటిది నేను మనసిచ్చిన మనిషిని తప్పుబట్టి కైన మనసుకి నన్ను దూరం చేయాలని ఎట్లా అనిపించింది నీకు? చెప్పు. ఏం చెప్తుంది శ్రీవల్లి? నీ చెల్లి చేసిన ఘనకార్యం ఒక్కటా? పూలు పళ్ళు పెట్టే చోట, పసుపు కొట్టే చోట ప్రతిసారి మధ్యలో దూరడం, ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని చూడడం అంతా గమనించాను. కానీ ఎందుకులే గొడవ అని నోరు మూసుకున్నా.